హాయ్ హలో అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చెప్పే వీడియో మీకు కనుక నచ్చినట్టుంటే మాత్రం ఒక నలుగురికి షేర్ చేయండి. సో ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. వితౌట్ వేస్టింగ్ టైం ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే అసలు ఈ వీడియో నేను ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెసెంట్ యుఎస్లో ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది. తర్వాత స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది, పార్ట్ టైం జాబ్ లేవు, అది ఇది అంటున్నారని. సో ఆ బర్నింగ్ టాపిక్ వల్ల బోల్డ్ అని టాపిక్స్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పేది వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మీరు చివరి వరకు చూడండి. ఇది ఓన్లీ స్టూడెంట్స్ కోసమే. ఎస్పెషల్లీ ఈ వీడియో స్టూడెంట్స్ కోసమే చేస్తున్నాను నేను. స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా మీరు చూడండి, ఎందుకంటే చాలా గైడెన్స్ అనేది నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం నేను దీంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. అలాగే యుఎస్లో జరిగిన ఒక 2 స్కాములు, అంటే ఇమిగ్రేషన్ వాళ్ళు జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే మనం ఇమిగ్రేషన్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆపి మనల్ని డీపోర్ట్ చేస్తారు, లేకపోతే రోడ్డు మీద పట్టుకుంటే డీపోర్ట్ చేస్తారు, ఇలాంటివి తెలుసు. కానీ ఇమిగ్రేషన్ వాళ్ళే మంచి స్కామ్ సెటప్ చేసి ట్రాప్ చేసి చేపలు పడతాను చూసారా, అలా పట్టారనమాట. ఆ స్కామ్ ఏంటి అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో మీరైతే కంపల్సరీ చివరి వరకు చూడండి. ఇది మాత్రం వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువే ఉంటుందండి. మీరు ల్యాగ్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొద్దండి, ఎందుకంటే కామెంట్లలో పెట్టద్దు ల్యాగ్ అని పెట్టద్దు. ల్యాగ్ ఉంటుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువే ఉంటుంది, 100% ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే, స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళటానికి ప్రస్తుతానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఏ కంట్రీలో ఏది బెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ నేను ఇచ్చే ఇంపార్టెంట్ అడ్వైజ్ ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ నాకు తెలిసి రీసెర్చ్ చేయకుండా ఏదో జస్ట్ బ్లైండ్గా కన్సల్టెంట్స్ని నమ్మేసి వాళ్ళు చెప్పింది వినేసి అబ్రాడ్ వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి వెళ్ళే వాళ్ళ పర్సంటేజ్ అట్లీస్ట్ 50+ ఉంటుంది. సో మీరేంటంటే మీ ఓన్గా మీరు రీసెర్చ్ చేసుకోండి, టైం స్పెండ్ చేయండి, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు. ఎందుకంటే ఇది సీజ్ యువర్ కెరీర్. అంటే మీ కెరీర్ ఒక దెబ్బకు మారిపోతుంది అబ్రాడ్ వెళ్ళాక. మీ కెరీర్ మారిపోతుంది కాబట్టి మీరు మొత్తం జాగ్రత్తగా రీసెర్చ్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, ఏ కంట్రీకి ఏం చేస్తే, ఏ కోర్సు మాస్టర్స్ ఏది చేస్తే బాగుంటుంది, మనం ఫ్యూచర్లో సెటిల్ కావాలంటే ఇప్పుడు ఎలా ఆలోచించాలి అనేది చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యుఎస్ లాస్ట్కి వద్దాము, యుఎస్ పక్కన పెట్టేద్దాం. మీరు అబ్రాడ్ వెళ్ళాలంటే ఆలోచించాల్సింది ఏంటంటే ఫ్యూచర్ గ్రోత్. ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ యూ షుడ్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ గ్రోత్. ఏ కంట్రీలో ఉంది, యుఎస్ వెళ్దామా, నెదర్లాండ్స్ వెళ్దామా, ఫ్రాన్స్ వెళ్దామా, జర్మనీ వెళ్దామా, యూకే వెళ్దామా, లేదు ఎక్కడికో అక్కడికి అబ్రాడ్ వెళ్ళాలి కాబట్టి వెళ్దామా అన్నట్టు కాకుండా, గ్రోత్ ఏ కంట్రీకి. ఇప్పుడు మీరు చదువుకున్న సబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేస్తారు, కొంతమంది డిగ్రీ చేస్తారు, కొంతమంది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇప్పుడు ఐటీలోనే ఉన్నారు. సో అందరు దాదాపు ఐటీఏ ఎక్కువ చేస్తున్నారు. అదర్ దెన్ దట్ కొంతమంది మెకానికల్ చేస్తున్నారు, కొంతమంది సివిల్ చేస్తున్నారు, కొంతమంది. సో మీరు చదువుకున్న కోర్స్ ఏదైతే ఉందో, ఏ కంట్రీలో దేనికి వాల్యూ ఉంది, ఎక్కడ జాబ్స్ వస్తాయి అనేది రీసెర్చ్ చేసుకుని ఆ కంట్రీకి వెళ్ళండి. అమెరికానే వెళ్ళాలి అని రూల్ ఏం లేదు, అమెరికానే వెళ్తేనే లైఫ్ బాగుంటుంది అని ఏం లేదు. మీరు వేరే కంట్రీలో చదువుకున్న తర్వాత కూడా కొన్ని జాబ్ చేసుకుని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో అమెరికా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీ కోర్స్ ఏదైతే బీటెక్లో చేశారో, బేస్డ్ ఆన్ దట్ నెక్స్ట్ మీరు పికప్ చేసుకునే మాస్టర్స్ కోర్స్ ఏదైతే ఉందో, కొంతమంది కంప్యూటర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఎంబీఏ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఫైనాన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాగా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకొని ఈ సబ్జెక్ట్కి ఏ కంట్రీ బాగుంది అలా మీరు ప్లాన్ పెట్టుకొని వెళ్ళండి. యుఎస్ ఒక్కటే ఏం చేసుకోవద్దు. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం యూకే తీసుకుందాం. యూకే తీసుకుంటే యూకేలో ఏం బాగుంటుంది, యూకేలో బేసిక్గా చెప్పాలి అంటే ఏమి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్స్ కానీ, టెక్ ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టు లేకపోతే వేరే జర్మనీలో ఉన్నట్టు ఇక్కడ ఎటువంటి పెద్ద గ్రోత్ ఉండేటువంటివి ఏమీ లేవు. సో యూకే దేనికి ఫేమస్ అంటే, మీరు ఎకనామిక్స్ గనక చేయగలిగితే, ఎంబీఏ కానీ ఎకనామిక్స్ కానీ ఫైనాన్స్ సైడ్ గనక చేసి, అండ్ ఎస్పెషల్లీ దట్ యూ మస్ట్ లుక్ ఫర్ ఎ టాప్ యూనివర్సిటీస్. ఇక్కడ కూడా పోలెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఫీజు తక్కువ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. కన్సల్టెంట్స్ మెయిన్ మిమ్మల్ని ఎక్కడ ట్రాప్ చేస్తారంటే, మీరు అక్కడికి వెళ్ళగానే జాబ్ చేసుకోవచ్చు, ఎంతో కొంత డబ్బులు వస్తాయి అని చెప్పేసి ట్రాప్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంటుంది.
క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టాప్ యూనివర్సిటీస్లో మీరు కనుక చదివితే మీకు దాని తగ్గ జాబే వస్తుంది. మీరు మనం ఫ్రూట్స్ కొనేటప్పుడు కూడా రోడ్డు మీద బండి మీద కొనే ఫ్రూట్స్కి ఫ్రిడ్జ్లో పెట్టి నీట్గా కడిగి వాడు ఒక 10 రూపాయలకి ఎక్కువ అమ్ముతాడు అనమాట. సూపర్ మార్కెట్స్లోకి వెళ్తే కొన్ని పెద్ద రిచ్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి. అక్కడ వాడు ఏంటంటే చాలా నీట్గా ప్యాక్ చేసి వాష్ చేసి మంచిగా అమ్ముతాడు. వాడు 100 రూపాయలకి అమ్ముతాడు. అదే మనం బయట బండి మీద కొనుక్కుంటే 20 రూపాయలకు దొరుకుతాయి. డిఫరెన్స్ ఏంటి అంటే ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. అలాగా మీరు ఇప్పుడు యూకే కనుక చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ ఉంది, కేంబ్రిడ్జ్ ఉంది, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంది. ఇలా కొన్ని టాప్ యూనివర్సిటీ, వార్విక్ షైర్ యూనివర్సిటీ ఉంది. సో ఈ యూనివర్సిటీస్ వచ్చేసి టాప్ అనమాట. మీరు ఆ యూనివర్సిటీకి ఫీజు కూడా అలాగే ఉంటుంది. కానీ మేము అంత ఖర్చు పెట్టి చదవాలా అంటే మీరు అంత ఖర్చు పెట్టి చదివితే మీకు అంతే లెవెల్లో జాబ్ వస్తుంది. అంత ఖర్చు పెట్టి చదివిన తర్వాత మీకే 10,000 15,000 తీసుకునేవాడు. అంటే మీరు ఆ యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్నారు అంటే మీ స్కిల్ వాడుకోవటానికి కంపెనీస్ రెడీగా ఉంటాయి. అదే మీరు నార్మల్ యూనివర్సిటీస్, ఏ వాట్ఫర్డ్ యూనివర్సిటీ, మెట్రోపాలిటన్ యూనివర్సిటీ, లేకపోతే ఇంకా అలా చిన్న యూనివర్సిటీ, వెస్ట్ లండన్ యూనివర్సిటీ, ఇవన్నీ ఏంటంటే మీరు అబ్రాడ్ రావడానికి ఏదో టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కినట్టు అనమాట. కానీ మీ ఫ్యూచర్ అంత గొప్పగా ఉండదు. వస్తాయి జాబ్లు, ఏమో వస్తాయి, లేకపోతే లేదు. కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆ కాంపిటీషన్లో మీరు కూడా ఒక 50 మంది ట్రైన్ ఎక్కినట్టు ఆ 50 మందిలో మీరు కూడా ట్రైన్ ఎక్కుతారు అనమాట. ఈ టాప్ యూనివర్సిటీస్ మాత్రం 100% మీకు పెట్టే డబ్బులకు కానీ వర్త్. ఎందుకు అంటే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ. నలుగురితో పాటు మీరు కూర్చుని చదువుతారు. మీకు చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది, సబ్జెక్ట్ పెరుగుతుంది, నాలెడ్జ్ వస్తుంది. సో మీరు ఈ టాప్ యూనివర్సిటీస్లో కనుక చదువుకునేటట్టయితే యూకే బెస్ట్. అండ్ ఎస్పెషల్లీ మీరు ఐటీ కానీ ఇంకా వేరే ఎనీ అదర్ మెకానికల్ కానీ ఇలాంటి రిలేటెడ్ కోర్స్కి అయితే యూకే అయితే పెద్ద గొప్పగా ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చాలా మంది ఆలోచించింది జర్మనీ. జర్మనీ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రోయింగ్ టాప్ ఎకానమీ. జర్మనీలో బోలెడు మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ చాలా కార్స్ జర్మన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. BMW, మెర్సిడీస్ బెంజ్, వోక్స్ వ్యాగన్, టాప్ కార్స్ అనమాట. ఇవన్నీ టాప్ కార్స్. మీకు ఆల్మోస్ట్ జర్మన్ కార్స్ అంటే ప్రాబ్లమ్స్ పెద్దగా రావు. సో మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే జర్మనీలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ టాప్, ప్లస్ టెక్నాలజీ కూడా టాప్. కొన్ని ఐటీ టెక్నాలజీస్ టాప్లో ఉన్నాయి. అయితే అక్కడ ఏంటి అంటే యూరప్కి వచ్చేటప్పటికి కొంత డిసడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే ఎస్పెషల్లీ జర్మనీకి లాంగ్వేజ్ ఓరియంటెడ్ అనమాట. జర్మనీలోనే చదువుకోవాలి. ఇంగ్లీష్ కోర్సులు చదవచ్చా అంటే ఎస్, ఉన్నాయి. ఇంగ్లీష్ చదివే కోర్సులు ఉన్నాయి, ఇంగ్లీష్ చెప్పే ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. బట్ ఓవరాల్ మీకు ఎక్కడికి వెళ్ళినా సరే జర్మన్లోనే మాట్లాడతారు. ఎందుకంటే నాతో పాటు ఒక జర్మన్ డెవలపర్ పనిచేశాను. నేను జర్మన్ డెవలపర్ తోటి పనిచేశాను కొన్ని రోజులు. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, కానీ ఆల్మోస్ట్ వాళ్ళ లాంగ్వేజ్లోనే కోడ్ రాస్తారు. వాళ్ళ లాంగ్వేజ్లోనే హైలీ టాలెంటెడ్, హైలీ స్కిల్ అనమాట. కానీ ఒక్క లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉంటుంది. మీరు దాన్ని కనుక ఆ హార్డిల్ని కనుక మీరు దాటుకొని వచ్చినట్టుంటే మీరు జర్మన్ లాంగ్వేజ్ చక్కగా నేర్చుకొని ప్రొఫిషియన్సీ దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి. A1 A2 ఏవో లెవెల్స్ ఉంటాయి. లెవెల్స్ నేర్చుకుని మంచి టాప్ యూనివర్సిటీస్, ఎందుకంటే అక్కడ మీకు ఎడ్యుకేషన్ జర్మనీలో ఫ్రీ. అంటే పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అని ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీస్ ఫ్రీ ఉంటాయి మీకు, ప్రైవేట్ యూనివర్సిటీలో మాత్రం డబ్బులు కట్టాలన్నమాట. పబ్లిక్ యూనివర్సిటీస్ ఏంటంటే అన్ని గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్. మీకు ఎందుకు అక్కడ బాగుంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్కి రీసెర్చ్ కోసము బోల్డ్ అంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. కరప్షన్ ఉండదు ఎక్కడ. మీకు ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే యూనివర్సిటీలో రియల్ స్కిల్ అనేది బయటకు వస్తుంది, రియల్ ప్రొఫెసర్స్ ఉంటారు. కానీ మీరు జర్మనీ చదువుకోవాలి, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జర్మనీలోనే మీరు CV తయారు చేయాలి, జర్మన్లోనే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఇంగ్లీషు ఓకే, రేరెస్ట్ ఇన్ ద రేర్. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. సో జర్మనీ మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ కొంచెం టెక్నాలజీ ఇండస్ట్రీ కానీ చూసుకుంటే జర్మనీ కూడా వెళ్ళొచ్చు. అక్కడ కూడా మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. అదొకటి మీరు చూసుకోండి. నెక్స్ట్ నెదర్లాండ్స్, ఫ్రాన్స్. మీరు నెదర్లాండ్స్ కానీ ఫ్రాన్స్ కానీ, ఫ్రాన్స్లో కూడా మీకు ప్యారిస్లో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఉంది. అలాగే నెదర్లాండ్స్లో కూడా టాప్ యూనివర్సిటీ ఉంది. మీకు MBA కోర్స్, ఈ 2 కంట్రీల్లో మీరు ఏం కోర్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటే MBA చేయాలి అనుకుంటే ఈ 2 టాప్. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక 2-3 టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫ్రాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హైలీ క్లాస్ టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి.
దాంట్లో చదవాలంటే €1,00,000 అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. మీకు అంటే ఒక ₹1,00,00,000 అవుతది. కానీ మీరు ఆ యూనివర్సిటీలోంచి చదివి బయటకొస్తే మీకు ₹1,00,00,000 జాబే వస్తది. €20,000 జాబ్ రాదు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను చెప్పినట్టు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంత వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలోంచి మీరు బయటకొస్తున్నారు కాబట్టి మీకొచ్చే జాబ్ గూడా అలానే ఉంటది. సో, ఎంబీఏ చేయాలి అనుకుంటే మీరు నెదర్లాండ్స్ అనేది ఒక డెస్టినేషన్ చూజ్ చేసుకోవచ్చు. ఫ్రాన్స్ అనేది ఒక డెస్టినేషన్ చూజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ అక్కడ గూడా టాప్ యూనివర్సిటీస్. ఈ టాప్ యూనివర్సిటీస్ ఎలా మనం చెక్ చేసుకోవాలి అంటే మీరు ర్యాంకింగ్‌లో వెళ్ళొద్దు. ర్యాంకింగ్ వేరు, యూనివర్సిటీ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ వేరు, యూనివర్సిటీలోంచి బయటకొచ్చినోళ్ళకొచ్చే జాబ్ లెవెల్ వేరు. ఎవరి ద్వారానన్నా ఎంక్వైరీ చేయటము, లేకపోతే ఏదో కొంత రీసెర్చ్ అనేది చేసుకుంటే మీకు తెలుస్తాయి టాప్ యూనివర్సిటీ. ఇప్పుడు ఆర్టికల్స్ అవి పబ్లిష్ చేస్తారు గదా! అలా ఏ యూనివర్సిటీ నుంచి ఏ ఆర్టికల్స్ ఎంతమంది పబ్లిష్ చేశారు. అలా తెలుసుకుంటే మీకు ఫ్రాన్స్ గాని, నెదర్లాండ్స్ గాని ఎంబీఏకి మాత్రం పర్ఫెక్ట్. మీకు ఫైనాన్స్ సైడ్ ఫైనాన్స్ సైడ్ ఎళ్ళొచ్చు. దాంట్లో ఏమేమి ఎంబీఏ కేటగిరీలు ఉన్నాయో అక్కడ మంచి గ్రోత్ ఉందండి. హైలీ గ్రోత్. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే యూరోప్ చాలా డెవలప్డ్ ప్లేసెస్ ఉన్నాయి కొన్ని యూరోప్‌లో. చాలా మందికి తెలీదు. సో, అది మీరు ఫ్రాన్స్ గాని, నెదర్లాండ్స్ గాని ఎంబీఏకి చూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా గూడా చాలా మంది ఎళ్తున్నారు మన వాళ్ళు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో డైరెక్ట్ మనం పీఆర్ అప్లై చేసుకునే ఛాన్స్ చాలా తొందరగా పీఆర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ కమ్ టు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఇండస్ట్రీస్ గాని, అంటే ఇప్పుడు జర్మనీలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది. అలాగా ప్రొడక్ట్స్ అనేవి ఆస్ట్రేలియన్ ప్రొడక్ట్ అని చెప్పుకోవడానికి ఏం లేవు. కానీ ఎకానమీ వైస్‌గా ఆస్ట్రేలియాలో చాలా గ్రోత్ ఉంది. కాబట్టి మీరు టెక్ ఇండస్ట్రీలో ఎళ్ళాలనుకుంటే ఎళ్ళొచ్చు. అగైన్ సేమ్ థింగ్ అప్లైస్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్. మీరు టాప్ యూనివర్సిటీని గనక చూజ్ చేసుకుంటే జనరల్‌గా టాప్ యూనివర్సిటీలో చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు టాప్ లెవెల్‌లోనే సాలరీ వస్తది. మీరు ఈజీగా పిక్ అవుతారు. కంపెనీస్ ఎలా చూస్తాయంటే ఈ హైలీ స్కిల్డ్ యూనివర్సిటీస్ నుంచి వచ్చే వాళ్ళ వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటది అన్న ఉద్దేశంతోటి తీసుకుంటారు. కానీ ఏంటంటే పెట్టే ఖర్చు అనేది హై ఉంటుంది. బట్ మీరు ఆలోచన కూడా అలానే ఉండాలి. మీరు ఏదో ఎళ్ళాము ఫారెన్ చదివాము ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాం అన్నట్టు కాకుండా టాప్ యూనివర్సిటీస్ పికప్ చేసుకొని పడే కష్టం ఏదో పడ్డాము చేసే అప్పేదో ఇంకో ₹10 ఎక్కువ చేద్దాం. టాప్ యూనివర్సిటీకెళ్తే మీరు పెట్టిన ఖర్చంతా మీరు వితిన్ 1.5, 2 ఇయర్స్‌లో తీర్చేసుకుంటారు. ఓకే. ఎందుకంటే బ్యాచిలర్‌గా ఎళ్ళిన వాళ్ళు ఎవరికైనా అయితే కొంత సేవింగ్స్ అనేది ఈజీ అవుతాయి కాబట్టి. సో, ఆస్ట్రేలియా గూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టెక్ ఇండస్ట్రీకి. నెక్స్ట్ అమెరికా. ఇక ఇప్పుడు అమెరికా గురించి మనం మాట్లాడుకోవాలంటే తెలియనిదేముంది ప్రస్తుతం జరిగేది. అమెరికాలో మీరిప్పుడు టాప్ యూనివర్సిటీస్‌లో చదివితే మీకు జాబ్ కంపల్సరీ వస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్వర్డ్ తీసుకుందాం. లేదు స్టాన్ఫోర్డ్ తీసుకుందాం. లేతే ఎంఐటీ యూనివర్సిటీ తీసుకుందాం. ఇలాంటి వాటిలోంచి మీరు గనక బయటకొస్తే ఆబ్వియస్‌లీ మీకు జాబ్ దొరుకుతది. ఫస్ట్ 3 ఇయర్స్ మీకు ఓపీటీ ఉంటుంది. ఓపీటీ అదొక మంచి గ్రేట్ ఆప్షన్ అమెరికాలో. మీరు ఫస్ట్ 3 ఇయర్స్‌లోనే మంచిగా ఓపీటీ మీ ద్వారా జాబ్ చేసుకుంటా మీ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీసే స్పాన్సర్ చేస్తాయి. ఎందుకంటే టాప్ యూనివర్సిటీస్‌లోంచి మీరు బయటకొచ్చారు కాబట్టి మీ స్కిల్ హై ఉంటుంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. అగైన్ నేను చెప్పినట్టు దీంట్లో గూడా మీకు ఫీజ్ ఎక్కువే ఉంటది. బట్ ఎందుకు యూఎస్ ప్రిఫర్ చేయాలి అనేది గనక మనం ఆలోచిస్తే మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ ఇండస్ట్రీ యూఎస్ నుంచే ఉంది. సో, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గూడా ఎక్కువ యూఎస్ నుంచే ప్రొడక్ట్ అవుతున్నాయి. తర్వాత టెక్ ఇండస్ట్రీ, మెయిన్ టెక్ ఇండస్ట్రీ. మీరెవరైనా సరే చదువుకుని ఏది మన టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు ఎవరైనా టెక్ ఇండస్ట్రీ ఎళ్ళాలంటే మాత్రం యూఎస్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యూఎస్ ఏంటంటే చాలా పెద్ద కంట్రీ, పెద్ద మార్కెట్ ఉంటది. మీకు ఒక స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్‌కెళ్ళొచ్చు. స్టేట్ టు స్టేటు మీకు టాక్స్‌లు అవి డిఫరెన్స్ ఉంటాయి. బట్ ఏదైనా గానీ మీరు ఒక చోట కాకపోతే ఒక చోట అప్లై చేసుకోవచ్చు. ఫ్లోరిడా పోవచ్చు, టెక్సాస్ ఎళ్ళొచ్చు, డల్లాస్ ఎళ్ళొచ్చు, లాస్ ఏంజలస్ ఎళ్ళొచ్చు. మీరు ఈ స్టేట్‌లో జాబుల మార్కెట్ కొంచెం టఫ్‌గా ఉంది అనుకుంటే వేరే స్టేట్‌కెళ్ళి చదువుకోవచ్చు. అదేంటంటే చాలా పెద్ద వెరీ బిగ్ మార్కెట్ అమెరికా. జాబ్ అనేది కంపల్సరీ మీకు ఎట్టి పరిస్థితిలోనూ దొరుకుతది. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు ఆలస్యంగా అయినా దొరుకుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ అగైన్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్టే. మీరు యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీ ఉంటే మీకు అదే లెవెల్‌లో సాలరీస్ వస్తాయి. మీడియం సైజ్డ్ యూనివర్సిటీస్ ఉంటే మీకు అదే సైజు అదే లెవెల్‌లో సాలరీస్ వస్తాయి. ఒక్కొక్కసారి జాబ్ రాకపోవచ్చు కూడా చెప్పలేం. సో, అందుకని అమెరికా అనేది మీరు ఐటీ రంగంలోకి ఎళ్ళాలనుకుంటే మాత్రం చూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ కంట్రీలన్నీ కూడా అన్నీ టాప్ కంట్రీసే. ఒక యూకే మాత్రం పెద్ద గ్రోత్ అయితే లేదు. ఎందుకంటే బ్రెగ్జిట్ జరిగిన తర్వాత అంటే తెలంగాణ, ఆంధ్ర విడిపోయినట్లు యూకే
యూరప్ ఒకప్పుడు వాళ్ళు 2006లో ఈస్టర్న్ యూరోపియన్ అనే కంట్రీస్లో యూకే కలిసింది. కలిసిన తర్వాత ఏంటంటే అక్కడ ఇప్పుడు ఫ్రీ ఫ్లో ఉండేది. యూరప్కి యూకేకి ఫ్రీ ఫ్లో ఉండేది. చాలా మంది అటు నుంచి ఇటు రావటం, ఇటు నుంచి అటు రావటం, ఎవడెక్కడైనా ఉద్యోగాలు చేసుకోవటం, అవన్నీ మంచి గ్రోత్, బిజినెస్ గ్రోత్ అంతా బాగుండేది. వీళ్ళు ఒక రిఫరెండం పెట్టేసేసి మన ఆంధ్ర తెలంగాణ ఎలా అయితే డివైడ్ అయ్యామో అలా వీళ్ళు డివైడ్ అయిపోయారు. డివైడ్ అయిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే మనం బాగా డెవలప్ అయిపోతాం అనుకున్నారు. కానీ తెలియకుండానే వీళ్ళు యూరప్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారనే ఉద్దేశం వీళ్ళకి తర్వాత తెలిసిందనమాట. సో ఎందుకంటే ఇక్కడ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్స్ లేవు, ఐటీ ఇండస్ట్రీస్ లేవు. ఓన్లీ వీళ్ళు ఏంటంటే మనీ మేకింగ్, అంటే బాగా సంపాదించేవాడి దగ్గర ఎలా డబ్బులు లాగాలి అనేదే ఈ కంట్రీ. ఎప్పుడైనా కానీ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే డబ్బులు 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 డబ్బుల మీదే బతుకుతా వచ్చారు. సో ఇప్పుడు ఆ డబ్బుల్ని వేరే వాళ్ళంతా ఫ్రీగా లాక్కుంటున్నారు. సో ఇక్కడ ఫైనాన్స్గా మీరు ఎదగాలనుకుంటే యూకేకి రావచ్చు అనమాట. సో ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకుని ఏదో ఒక ప్లేస్కి వెళ్దాము అనుకోకుండా ఒక మంచి పర్టికులర్ టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళి మీరు చదువుకుంటే మాత్రం మీకు మంచి డెఫినెట్గా జాబ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్దాం అనుకుంది ఏంటి అంటే, కన్సల్టెంట్స్ మిమ్మల్ని మోసం చేస్తారు, 100% గ్యారంటీ. ఎందుకు మోసం చేస్తారు అంటే వాళ్ళకి కమిషన్స్ వస్తాయి. మీకు ఒక్కొక్క కన్సల్టెన్సీకి దగ్గర మిమ్మల్ని అమ్మటమే బేసిక్, అదేంటి బిజినెసే కదా. మిమ్మల్ని ఆ యూనివర్సిటీస్కి అమ్మితే వాళ్ళకి 1,00,000, 2,00,000, 3,00,000 అలా వస్తాయి. సో యూకే నుంచి ఎక్కువగా కన్సల్టెన్సీ బిజినెస్ జరిగేది యూకే నుంచి. యూఎస్ నుంచి ఏంటంటే కన్సల్టెన్సీ బిజినెస్ జరుగుతుంది, అక్కడ కూడా లో క్లాస్ యూనివర్సిటీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఈ కన్సల్టెన్సీకి డబ్బులు బాగా వెళ్తాయి. కాబట్టి చాలా మంది ఏంటంటే అమ్మాయి వెళ్ళిపోయాము అమెరికా అనుకుని వెళ్ళిపోతారు. మీరు 20 లక్షలు 30 లక్షల్లోనూ పీజీ అయిపోతుందిరా బాబా అనుకుంటారు, కానీ మీరు లాంగ్ టర్మ్ గ్రోత్ ఆలోచించారు. మీ క్వాలిటీ 20 లక్షల్లోనే ఆగిపోతుంది. అదే ఎంఐటీలో 1,00,000-1,50,000 పెట్టి ఎంబీఏ చదువుకున్నవాడికి వాడికి వెంటనే $1,00,000 శాలరీ వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే ఏదో కంట్రీకి వెళ్ళామా లేదా అనేది కాకుండా టాప్ ఎడ్యుకేషన్ ఉందా లేదా. సో మీరు స్టూడెంట్స్ ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ థింగ్ కన్సల్టెన్సీ పక్కన పెట్టండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కన్సల్టెన్సీ అవసరమే లేదు. మీకు అంతా ఓపెన్, యూనివర్సిటీలు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో మీరు అలా అప్లై చేసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. కొంత రీసెర్చ్ అనేది బాగా చేసుకోండి, మన కోర్స్కి తగ్గ రీసెర్చ్ చేసుకుని వెళ్ళండి. సో ఇంక ఇప్పుడు ఫైనల్గా నేను చెప్దాం అనుకున్న స్కామ్స్ ఏంటి అంటే, ఇమిగ్రేషన్ గురించి మనకందరికీ తెలిసింది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు యూఎస్ తీసుకుందాం, ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ కాబట్టి. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫిల్టర్ అయ్యే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఫిల్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ 2015 నుంచి 17 మధ్యలో ఇమిగ్రేషన్, ఐస్ ఉన్నారు కదా, ఇప్పుడు ఐస్ బాగా ఫేమస్ అయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఐస్ కాదు, కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఐస్ ఏంటంటే ఒక తెలివిగా ఒక ట్రాప్ చేయడానికి ప్లాన్ చేశారు. ఏం చేశారు అంటే వాళ్ళు ఒక యూనివర్సిటీ క్రియేట్ చేశారు. ఫార్మింగ్టన్ అని ఒక యూనివర్సిటీని క్రియేట్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారంటే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలివిగా ఒక యూనివర్సిటీ క్రియేట్ చేశారు. అది ఎవరికి తెలీదు. యాజ్ యూజువల్ బిఏయు నడిచింది, బిజినెస్ యాజ్ యూజువల్. కన్సల్టెంట్స్ జనరల్గా మన స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేశారు, స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఎక్కడ స్టూడెంట్స్ బోల్తా పడ్డారు అంటే తక్కువ ఫీజులో వాళ్ళు ఆఫర్ చేశారు సీట్లు. సో ఇప్పుడు బయట మీరు ఎంఐటీలో చదవాలంటే ఒక $1,00,000 అయింది అనుకోండి, వీళ్ళు ఏంటంటే 20 lakhsకో 15 lakhsకో ఆఫర్ చేశారు. ఈ యూనివర్సిటీ ఎవరెవరైతే కన్సల్టెంట్లు, ఏజెంట్లు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరి మీద ఒక పెద్ద నిఘా పెట్టారు మన ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో చివరికి ఏమైందంటే, ఇదంతా కట్ ద స్టోరీ షార్ట్, అంతా అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అంతా జాయిన్ అయిన తర్వాత 127 స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు ఒక్కరోజు ఉన్నటువంటి రైడింగ్ చేశారు యూనివర్సిటీ మీద. రైడింగ్ చేస్తే చాలా మంది 127 స్టూడెంట్స్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వల్ల దగ్గర 120 స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళందరినీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే, నువ్వు ఏం కోర్స్ చదువుతున్నావు తెలియదు, మీ ప్రొఫెసర్ ఎవరు తెలియదు, ఎన్ని రోజులు కాలేజ్ ఉంటుంది నీకు తెలియదు, ఏం తెలీదు. ఎందుకంటే అక్కడ ప్రొఫెసర్స్ లేరు, సరైన ఎడ్యుకేషన్ లేదు, కాలేజీ అనేది ప్రాపర్గా లేదు. వాళ్ళు ఏంటంటే ట్రాప్ చేయటం కోసం సెటప్ చేసిన దాంట్లో ఇంతమంది దొరికారు అనమాట. వీళ్ళతో పాటు మన అంకుల్స్ కూడా దొరికారు. అంకుల్స్ ఎవరు? ఏజెంట్లు, కన్సల్టెంట్లు. దొరికిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి, మనకి వాళ్ళు తెలుసు కదా అమెరికాలో దొరికితే ఎలా ఉంటుందో, ఆ టైంలో ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి, అది వాళ్ళ మిస్టేక్ కాదు, మీరు వాళ్ళంట్లో జైల్లో పెట్టి చేయటం కరెక్ట్ కాదు, డిపోర్ట్ చేయండి అంటే అప్పుడు ఆ 120 వాళ్ళ స్టూడెంట్స్ని డిపోర్ట్ చేశారు. ఈ ఫేక్ కన్సల్టెన్సీను వాళ్ళకేమొద్దు, జనరల్గా లోకల్ యూఎస్లో ఉండే వాళ్ళు పట్టుకున్నారు, వదిలేసారు, అయిపోయింది. బట్
అలా ఒక ట్రాప్ చేశారనమాట. సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ కూడా 2018లో అక్రెడిటేషన్ అనేది పోయింది దానికి. సో దాన్ని కూడా ఇలానే ట్రాప్ చేశారు. ఎవరెవరైతే ఆ యూనివర్సిటీకి వస్తున్నారో వీసాలు ఇచ్చారు, అందరూ బయలుదేరారు, ఫ్లైట్ టికెట్స్ వేసుకున్నారు, వస్తున్నారు. ఎయిర్పోర్ట్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర వచ్చినప్పుడు అందరినీ వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ డిపోర్ట్ చేసి పంపించేశారు. సో ఇలా ఇమిగ్రేషన్ వాళ్ళ ఉచ్చులో ట్రాప్ అయ్యి వీళ్ళందరూ లైఫ్ నాశనం చేసుకున్నారనమాట. ఇంకొక అడ్వైస్ కూడా ఇస్తా, ఒకవేళ మీ అందరికి యుఎస్ వెళ్ళడమే గోల్ అని అనుకుంటే మీరు ఇంకొక వేలో ఆలోచించండి. ఫస్ట్ ఏం చేస్తారంటే జర్మనీనో నెదర్లాండ్సో మీ సబ్జెక్ట్స్ని బట్టి యూకేనో మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళండి, చదువుకోండి, కొన్ని రోజులు జాబ్ చేయండి, ఒక 2 years 3 years మీకు జాబ్ ఉంటుంది, సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది. అప్పుడు దెన్ యూ రీచ్ యువర్ అమెరికన్ గోల్. మీరు అప్పుడు ఇక్కడి నుంచి H1 అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఆక్స్ఫర్డ్లో చదివారు, మీకు టాప్ జాబ్ వచ్చింది, మీరు ఒక 2 ఏళ్ళు ఇక్కడ ఉంటారు, మీరు ఆల్రెడీ టాప్లో ఉన్నారు కాబట్టి మీరు యూఎస్లో ఉండే ఏ కంపెనీకైనా ఆబ్వియస్గా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అప్పుడు మీకు జాబ్ ఇచ్చి H1 అప్లై చేసి తీసుకుంటారు. అప్పుడు మీరు చాలా రిస్క్ ఫ్రీ జోన్లో ఉంటారు. ఎందుకు రిస్క్ ఫ్రీ జోన్లో ఉంటారు? ఈ ఇయర్ H1 అప్లై చేస్తారు, రాలేదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లై చేసుకుంటారు, వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ సెటిల్డ్ లైఫ్ ఉంది, మంచి జాబ్ ఉంది, మంచి లైఫ్ ఉంది. ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మీరు వెళ్ళడమే ఒక జాబ్ ఆఫర్ మీద వెళ్తారు కాబట్టి ఇంకా హ్యాపీగా బతుకుతారు అనమాట. సో అలాగే జర్మనీ అయినా అంతే. జర్మనీలో ఉన్న మీరు యుఎస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏ కంట్రీకి వెళ్ళినా మీరు మంచి సెటిల్డ్ పర్సన్ లాగా గనక యుఎస్ వెళ్ళగలిగితే మీ లైఫ్ ఇంకా బాగుంటుంది. అదే మీరు ఏ చెత్త యూనివర్సిటీకో 25 lakhs 30 lakhs కట్టేసి అక్కడికి వెళ్ళిపోయి మీరు జాబ్ కోసం కష్టాలు పడి ఆ ఓపీటీలు అప్లై చేసుకుంటా జాబులు రాక, దాని తర్వాత H1లు రాక, ఈ ఇబ్బందులన్నీ పడే బదులు ఈ రూట్, ఈ అప్రోచ్ ఏదైతే తీసుకుంటే మీరు ఖచ్చితంగా మీ యుఎస్ డ్రీము నెరవేరుతుంది, ప్లస్ కాలర్ ఎగరేసుకొని దర్జాగా రిలాక్స్గా మీరు వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక 4 షేర్ చేయండి. ఎందుకంటే స్టూడెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ వీడియో చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఎక్కువ లైక్స్ ఇస్తే ఈ వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో 4 ఒక జనరల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ప్లీజ్ అండి లైక్, అలాగే కామెంట్ మెన్షన్ చేయండి. మీకు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, నాకు చేతనైన ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా నేను ఆల్మోస్ట్ నాకు వచ్చే వీడియోస్లో అన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూనే ఉన్నా. చాలా మంది క్వశ్చన్లు అడుగుతున్నారు. దో ఐఎమ్ నాట్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్, నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్తున్నా. అంటే నా నాలెడ్జ్ మీద కూడా మీరు డిపెండ్ అవ్వద్దు, మీ రీసెర్చ్ మీరు చేసుకోండి. బట్ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ఓకే, సో ప్లీజ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. Hope you will have a very bright future. Thank you for watching my video.